ది ది టేస్ట్ ఆఫ్ పుడింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఈటింగ్ అని ఉండలే. తింటూ ఉంటే కదా దాని రుచి తెలుస్తుంది. కాబట్టి జీవించినప్పుడు, కాబట్టి కర్మయోగంలో ఎవడైతే జీవిస్తూ ఉండాడో వాడికి తెలిసి వస్తూ ఉంది. నలిప్యతే పద్మపత్రం 2 లక్షణాలు కనపడుతున్నాయి దాంట్లో. ఏంటో తెలిసి ఆ పద్మపత్రంలో అసంగ వైభవం, అసంగ వైభవం, అటాచ్మెంట్ లేదు దానికి, అసంగ వైభవం. బాగా చూస్తే 2 లక్షణాలు కనపడతాయి: నిర్మలత్వం, నిర్లేపత్వం. అందుకని పద్మాన్ని పరమేశ్వరుడు సమర్పించేది. పద్మంలో ఉండే లక్షణం ఏంటంటే నిర్మలత్వం, మలినం అంటదు, నిర్మలం. నిర్లేపత్వం, ఇంకొకటి వెళ్ళి దాన్ని అంటుకునే అవకాశం లేదు. కాబట్టి నీళ్లల్లోనే ఉంటూ నిర్మలంగా ఉంటుంది, మలరహితంగా నిర్మలంగా ఉంటుంది. నిర్లేపత్వం అంటే అంటుకోకుండా, నీళ్ళకి అంటుకోకుండా ఉంటుంది. చూసారా, అంత అద్భుతమైంది. కాబట్టి నలిప్యతే. ఇది కేవలం జ్ఞానానికి సంబంధించింది కనుక మన సంస్కృతిలో పద్మం జ్ఞానానికి సంకేతం. కాబట్టి భగవంతుని యొక్క అవయవాలకి వాటిని పోల్చేటప్పుడు మనం పద్మంతోనే పోలుస్తాం. చూచారా, కరపద్మము అంటే కరకమలం, పద్మం అంటే కమలం కదా. చేతిని పోల్చేటప్పుడు కరకమలం, పాదం దగ్గరకు వస్తే పాదకమలం, ముఖం దగ్గరకు వస్తే ముఖకమలం, నాభి దగ్గరకు వస్తే నాభి కమలం, కంటి దగ్గరకు పోతే నయన కమలం. ఎక్కడ చూసినా భగవంతుడికి పద్మం పద్మం పద్మం, కరపద్మం, చరణ పద్మం. కాబట్టి ఎందుకు పద్మంతో పోలుస్తారంటే భగవంతుడు కూడాను నిర్లేపుడు, దేనికి అంటబడ్డాడు, సాక్షి. అందుకని పద్మంతో పోలుస్తారు. కనుక లిప్యతే నసపాపేన పద్మపత్రం ఇవ అంబస. కాబట్టి నీటి చేత ఎట్లాగైతే అంటబడదో ఈ విధంగా కర్మయోగి ఎవడైతే ఉన్నాడో, ఎవరు ఎవడైతే కరోతి కర్మాణి సమస్త కర్మాణి ఎలాగూ బ్రహ్మణి ఆదాయ సంగం త్యక్వా, ఫలాసక్తి లేకుండా ఎవడైతే ఉన్నాడో లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవ అంబస. ఇప్పుడు ఈ కర్మయోగం ఆచరించడం వల్ల మనకి ఏంటి నాయన ఉపయోగం? అంతే, ఇంకేం లేదు. చిత్తశుద్ధి మాత్రమేవా ఫలం. చిత్తశుద్ధి మాత్రమేవా, అంతఃకరణ శుద్ధి మాత్రం ఏవ ఫలం తస్య కర్మణ. ఈ విధంగా కర్మలు చేయడంలో అంతఃకరణ శుద్ధి వస్తూ ఉంది. కర్మయోగికి ఇంకొకటి అవసరం లేదు ఫలం. మీరు ఇది క్లియర్గా పెట్టుకోవాలి. చాలా చిన్నదిగా అర్థమవుతుంది నేను చెప్తూ ఉంటే, తర్వాత నిలవదు. ఏ ఫలితాన్ని కోరుకోవడం లేదు, అది గుర్తు పెట్టుకోండి మీరు. ఎందుకని కోరుకోవడం లేదు? ఇది నాకు కావాలనే రాగము లేదు, ఇది నాకు వద్దనే ద్వేషము లేదు. కాబట్టి రాగద్వేషాలు ఎగిరిపోయినాయి కనుక పరమేశ్వరుని స్మృతిలో ఉంచుకొని ఈశ్వరార్థం కర్మలు ఆచరిస్తూ ఉండాడు కనుక నా మమ ఫలాయ, నా ఫలితం కోసం కాదు, నాకు ఫలం అవసరం లేదు. కాబట్టి కర్మ జరిగితే ఫలం వస్తుంది కదా అడగకున్నా కూడా. వీడికి కావాల్సిన ఫలం ఏమిటి? అంతఃకరణ శుద్ధి. కాబట్టి అంతఃకరణ శుద్ధ్యర్థం. కాబట్టి చిత్తశుద్ధి ఏవ ఫలం. అటువంటి దానికి ఏం చేస్తే వస్తుంది చిత్తశుద్ధి? చూడండి, కాయేన మనసా బుద్ధ్యా. నెక్స్ట్ శ్లోకం. కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. బ్యూటిఫుల్ శ్లోక. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. తమాషా చూడండి అన్నాడు. కాయేన, కాయం చేత అంటే దేహం చేత, మనసు చేత, బుద్ధ్యా బుద్ధి చేత, ఇంద్రియైః ఇంద్రియముల చేత అవి కూడా
యోగిన కర్మ కుర్వంతి. యోగిన కర్మ కుర్వంతి. యోగులు కర్మలు చేస్తూ ఉంటారు. సర్వాణి కర్మాణి. క్లియరా? ఏంటి ఆలోచిస్తుంటే రాసుకుంటుండాలి. జస్ట్ కాయేన దేహం చేత, మనస మనసు చేత, బుద్ధ్యా బుద్ధి చేత, ఇంద్రియైరపి ఇంద్రియముల చేత, యోగిన యోగులు కర్మ కుర్వంతి కర్మలు చేస్తూ ఉంటారు. అర్థమైంది నాయన మీకు? మనం చేసేది ఏంది? కర్మలు కాదా? ఇప్పుడు యోగిన ఎందుకు అక్కడ? మనం చేసేది కూడా కర్మలే కదా. యోగిన కర్మ కుర్వంతి, యోగి కూడా కర్మలు చేస్తూ ఉన్నాడు. మరి మనకు అతనికి డిఫరెన్స్ ఏంటని? కాబట్టి మనము కర్మలు చేస్తున్నాం, యోగి కర్మలు చేస్తున్నాడు. దేహంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో యోగిన కర్మ కుర్వంతి. మనం కూడా అంతే కదా, వీటితోనే చేస్తున్నాం. ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఆయన యోగిని ప్రత్యేకంగా యోగిన అని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది? ఒకటే ఉంది. ఆ మధ్యలో నేను వదిలేను చూడండి, కేవలైహి. ఆ కేవలైహి ఈజ్ ద డిఫరెన్స్. లేకపోతే మనం చేసే కర్మలు ఆయన చేసే రెండు ఒకటే. కేవలైహి. కేవలైహి అంటే ఏంటో తెలుసా? మమత్వ వర్జితై. మమత్వ వర్జితై. శంకర మమకారం లేదు. కాబట్టి దేహంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతోనే అందరం కర్మలు చేసేది. యోగి అయినా, మనమైనా, కర్మయోగి అయినా, సామాన్య కర్మి అయినా. డిఫరెన్స్ ఎక్కడంటే కేవలై మమత్వవర్జితై. అంటే ఈశ్వరాయ ఏవ కర్మ కరోమి నా మమ ఫలాయ. మమత్వ బుద్ధి శూన్యై. మమత్వ బుద్ధి శూన్యై. మమత్వం అంటే నాది. మమత్వం అంటే నాది. నాది అనేటువంటిది లేకుండా యోగిన కర్మ కుర్వంతి. ఎలాగూ? నెక్స్ట్ ఇంతవరకు ఈ 3 లైన్స్ కలిపి కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియై అపి యోగిన కర్మ కుర్వంతి. అక్కడ మనకు ఆయనకి డిఫరెన్స్ లేదు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే కేవలై. కేవలై అన్నప్పుడు మమత్వ వర్జితై. కాబట్టి కర్మలు ఏవైతే నేను చేస్తున్నానో ఈశ్వరాయ ఏవ, ఈశ్వరాయైవ, ఈశ్వరాయ ఏవ కర్మ కరోమి నా మమ ఫలాయ. కాబట్టి నాకేదో ఫలం కావాలని నేను కర్మలు చేయడం లేదు. అది కేవలై. కేవలై మమత్వ వర్జితై. చూసారా ఎంత ఆ ఒక్క పదం? కేవలై అంటే కేవలం ఈశ్వరుడి కోసమే. అక్కడ నాది అనేది లేదు ఫలం విషయంలో. కాబట్టి దేహంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతోనే అందరూ కర్మలు చేసేది. కాబట్టి తేడా ఎక్కడుంది? కర్మయోగికి, కర్మికి. కర్మికి, కర్మయోగికి తేడా ఎక్కడుందంటే కర్మి అనేవాడు తన కోసం చేస్తాడు. స్వార్థం ఉంటుంది వాళ్ళు. నాకు కావాలి ఫలం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి దానిని తను కర్మ చేసేటప్పుడు దీనికి ఈ ఫలితం రావాలని చేస్తాడు. కానీ కర్మయోగి దగ్గరకు వచ్చేటప్పటికి నా మమ ఫలాయ, నాది కాదు, నాకు ఫలం అవసరం లేదు. ఇది మమత్వ బుద్ధి శూన్యై. మమత్వ బుద్ధి, నాది అనేటువంటి బుద్ధి సంపూర్ణంగా లేనిటువంటి వాడు. కాబట్టి కర్మయోగులే ఇక్కడ ప్రధానంగా 3 తెలుస్తున్నాయి నాకు. కర్మయోగులు ఏం చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో నేను చూపిస్తాను మీకు. కర్మయోగులు ఏం చేస్తారు? ఏమన్నా చేయని ఎలా చేస్తారు? రెండో క్వశ్చన్. మూడవది, ఎందుకు చేస్తారు? 3 క్వశ్చన్స్ సరిపోతా ఉన్నాయా ఇప్పుడు? కర్మయోగులు ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తారు? ఏం చేస్తారు? కర్మ కుర్వంతి. ఏం చేస్తారు? కర్మలు చేస్తారు. అంతకన్నా ఏం చేయలేరు. ఏం చేస్తారంటే కర్మలు చేస్తారు. ఎలా చేస్తారు? కరణాదుల ద్వారా. కరణాదులు కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియలపై. కాబట్టి కరణాలను ఉపయోగించి చేస్తారు, అంతే కదా. కాబట్టి దేహాన్ని, మనసుని, బుద్ధిని, ఇంద్రియాల్ని ఉపయోగించే చేస్తారు. కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియైరపి.
మరి అందరూ ఇలాగే చేస్తారు కదండి, ఏముంది అని అన్నప్పుడు భేదం ఎక్కడుందంటే మమత్వ విరిచితే కదా దాని ఎఫెక్టు. లాస్ట్ లైన్, సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సంగం త్యక్త్వా అంటే ఫల విషయం, ఫలసంగం, కర్మసంగం కాదు నాయన, ఇది ఫలసంగం. కాబట్టి నాకు ఆ ఫలం కావాలనేటువంటిది లేదు కదా వాడికి. సంగం త్యక్త్వా ఫలితాన్ని వదిలిపెట్టాడు. ఫలితాన్ని వదిలిపెట్టినప్పుడు ఈ విధంగా కర్మ చేస్తూ ఉన్నాడు కదా, ఫలితం ఏది అవసరం లేదు, నాకు ఇది కావాలని లేదు వాడికి. దానివల్ల ఏం జరుగుతుంది ఫలితం? ఆత్మశుద్ధయే, చిత్తశుద్ధి. సంగం త్యక్త్వా, ఫలం మీద దృష్టి లేదు కనుక ఆత్మశుద్ధయే, అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంది. ఎందుకంటే కర్మకు ఫలితం వస్తుంది కనుక ఆ వచ్చేటువంటి ఫలితం ఏమిటని ఆలోచించినప్పుడు ఫల విషయంలో సంగం త్యక్త్వా, వీడు ఫలం మీద వీడికి దృష్టి లేదు గనక. కాబట్టి కర్మయోగులు ఏం పొందుతారు? ఫస్ట్ కర్మయోగులు ఏం చేస్తారు? కర్మలు చేస్తారు. ఎలా చేస్తారు? కరచరణాదుల ద్వారానే చేస్తారు. ఎందుకు చేస్తారు అనంటే ఆత్మశుద్ధయే. ఎందుకు చేస్తారంటే ఆత్మశుద్ధే. ఇప్పుడు సరిపోయిందా? 3 క్వశ్చన్స్. కాబట్టి కేవలం చిత్తశుద్ధి కోసమే చేస్తాడు కర్మ, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఏ కర్మ చేస్తూ ఉండినా ప్రతిదీ అట్లా వచ్చినాయి మనకు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి వరుడికి ఇచ్చి వరుడు పాదాలు కడుగుతాడు కదా, మామ ఎంత పెద్దోడు, ఆ అమ్మాయికి జన్మనిచ్చినాడు, అటువంటి వాడు పాదాలు ఎందుకు గడుగుతాడు తెలుసా? కన్యాదానం. కన్యాదానంలో బ్యూటీ ఏంటి? కాబట్టి నా బిడ్డ అనుకున్నా, నా బిడ్డ కాదు, నువ్వు ఇస్తే నాకు బిడ్డ అయింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన బిడ్డలు కలగాలని కూడా ఏం లేదు. ఎంతోమంది సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, కానీ నాకు ఈ బిడ్డనిచ్చావు అంటే ఈవిడ కర్మ ఏదో, నేను చచ్చిపోతాను కానీ ఈవిడ బతుకుంటుంది, ఈవిడ కర్మఫలాలు ఈవిడ అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి నాకు బిడ్డగా కావాలనేది నియతి, ఆర్డర్, నీ యొక్క సంకల్పం, ఈశ్వర సంకల్పం. చూడండి, ఈశ్వర స్పృహ. కాబట్టి నేను 18 సంవత్సరాలు నా దగ్గర ఉంచుకొని అమ్మాయిని పెంచిన తర్వాత అదిగో ఇంకొక అతనికి ఇస్తున్నా. అది కన్యాదానం. కన్యాదానం, కన్యను దానం చేయడం. అందుకని పూర్వపు రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ ఎందుకో తెలుసా? తండ్రి వెనక ఈ భావన ఉంది కదా, తల్లిదండ్రుల వెనక ఈ భావన ఉంది. నాకు బిడ్డగా పరమేశ్వరుడు ఇచ్చాడు, అందుకని ప్రసాద్ అని పేరు పెట్టుకుంటాం కదా, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. కాబట్టి ఈ బిడ్డని ఇంకొకరికి ఇస్తున్నా. ఎవరికి ఇస్తున్నాను? ఇచ్చింది భగవంతుడైతే ఎవరికో నేను ఎట్లా ఇస్తాను? భగవంతుడికే ఇస్తున్నా. భగవంతుడికి ఇస్తున్నాను కనుక భగవంతుడి పాదాలు కడిగితే తప్పు లేదు. దట్స్ ద బ్యూటీ. ఇవన్నీ ఆ రోజుల్లో ప్రతిదీ శాస్త్రానికి అన్వయించుకుంటూ పోయారు, సమన్వయం చేసుకుంటూ పోయారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తున్నాయంటే, కాబట్టి నాకు ఇది కలగాలని లేదు, ఇచ్చేసాడనుకోండి అమ్మాయిని, తర్వాత ఏదైతే అది అవుతుంది. అర్థమవుతుంది? ఏదైతే అది అవుతుంది. అవగాహన ఉండేది ఆ రోజుల్లో. ఇది కర్మయోగంలో ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఆత్మశుద్ధయే, సంగం త్యక్త్వా ఫలసంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఫలాలు నాకు అవసరం లేదు, నేను చిత్తశుద్ధి కోసమే పనిచేస్తున్నాను అనుకుంటాడు. ఇది కర్మ. కాబట్టి కర్మయోగి ఎవరైతే ఉన్నాడో వాడు చేసేది ఏంటంటే దేహం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఇంద్రియాల ద్వారా మమత్వం అనేటువంటిది లేకుండా, నాది అనేది లేకుండా, ఈ కర్మ నాది అనే భావన లేకుండా, నేను ఈ కర్మ చేయడం కోసంగా ఈ ప్రపంచంలో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఈ కర్మని నేను ఆచరిస్తూ ఉన్నాను అనేటువంటిది మమత్వవర్జితై కర్మని ఆచరిస్తూ ఉన్నాడు. కానీ ఫలితం మీద ఆ ఫలితం కావాలి, ఈ ఫలితం కావాలని లేదు. కాబట్టి సంగం త్యక్త్వా ఫలసంగం త్యక్త్వా. మరి కర్మ ఫలితం వస్తుంది కదండి, ఏం ఫలితం అవసరం లేదంటున్నాడు కదా, ఆత్మశుద్ధయే. కాబట్టి చిత్తశుద్ధి. ఇది దేనికి? అంతే, గుణానార్చన, మోక్షానికి కాదు, మోక్షం కోసమే. కానీ ఇదంతా రూట్ చెప్తాను, ఇది ఎట్లా అనేది, ఇది ఒక రూట్ అన్నమాట. కాబట్టి మోక్షమే కావాలి. మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానాత మోక్ష ఇది. జ్ఞానం కావాలంటే శాస్త్రం నీకు గురువు బోధించాలి. గురువు బోధించిన శాస్త్రం నీకు అర్థం కావాలంటే నీకు అంతఃకరణ శుద్ధి ఉండాలి.
లేకపోతే నీకుండే భావాలతో గురువు చెప్పేటువంటి అమోఘమైన విషయాలకు కూడా నువ్వు రియాక్ట్ అయిపోతావు. అది తమాషా. నష్టం ఎవరికి? ఎంతో జ్ఞానం పెట్టుకొని ఊహించి గురువు చెప్తే నువ్వు ఒక్క క్షణాన తిరుగుబాటు చేసేవనుకో ఏం చేస్తాడు తెలుసా? కామ్గా ఉంటాడు. ఎందుకని? వాడు స్టాండర్డ్ సరిపోలేదులే అనుకుంటాడు. నష్టం ఎవరికి? మనకే నష్టం. కాబట్టి ఆత్మశుద్ధయే. ఆత్మ ఎప్పుడు అశుద్ధంగా మారుతుంది? రాగద్వేషాలుంటే అశుద్ధంగా మారుతుంది. రాగద్వేషాలు లేకుండా ఉండడమే ప్రధానమైనటువంటి విషయం. కర్మ కుర్వంతి. కాబట్టి ఇక్కడ 3గా మనకు తెలుస్తున్నాయి. 1 కర్మి, 2 కర్మయోగి, 3 జ్ఞాని. కాబట్టి కర్మి అనేటువంటి వాడు వివేకం లేనటువంటి వాడు. కర్మే వివేకం లేనటువంటి వాడు. వివేకం లేనటువంటి వాడు కనుక ఏదో కావాలని ఆశిస్తాడు. కాబట్టి ఏదో కావాలని ఆశించి దాన్ని పొందడానికి కర్మలు చేస్తాడు ఈ ప్రపంచంలో. కానీ ఏది వచ్చినా సరే ఎలా ఉంటాడు అని అంటే అశాంతిలోనే అలమటిస్తూ ఉంటాడు. ఓకేనా? వీడు కర్మి, క్లియర్గా పెట్టుకోండి. కాబట్టి ఫలాలను ఆశించి కర్మ చేస్తాడు. ఆ ఫలాల వల్ల నేను సుఖపడతాను అనుకుంటాడు. కాబట్టి వాటి వల్ల సుఖపడేందుకు అవకాశం లేదు. ఎందుకని? ఏ ఫలమైనా నశించిపోయేదే. ఫ్రూట్స్ పెరిష్. కాబట్టి ఫలాలు అనేటువంటివి నశించిపోతాయి. ఫలం అశాశ్వతం. ఏ ఫలమైనా అశాశ్వతం, గతి నిరోధకం. కాబట్టి నీవు ఆశించేటువంటి మోక్షాన్ని అవి నీకు ఇవ్వలేవు గనక ఎప్పుడు అశాంతిలోనే ఉంటాడు వీడు కర్మి. ఇక 2వ వాడు కర్మయోగి. అంటే చెయ్యవలసినవి ఉన్నవి, అవి చేయదగినవి. చేయవలసినవి ఉన్నవి, అవి చేయదగినవి. ఏదంటే అది చేయడు కర్మయోగి. అవసరమైందే చేస్తాడు ఆయన. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదంటే అది కాదు, ఏది అవసరమో అదే చేస్తాడు. ఇది చేయదగింది, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నేను ఇవి చేస్తూ పోవాలి, ఈ విధంగా చేస్తూ పోతాను. ఎలాగూ? ఫలాకాంక్ష లేకుండా, ఫలాసక్తి లేకుండా నేను ఇలా చేస్తూ పోతాను. సంగం త్యక్త్వా. ఇప్పుడు ఫలం ఏది వచ్చినా ఇతన్ని బాధించదు. ఎందుకని చెప్పండి? కాదు, ఏది ఆశించడు కదా. సింపుల్ నాయనా. ప్రసాదం పెద్ద పదం, వస్తాను. ఇప్పుడు ఏది ఆశించడు కదా. ఇది ఇలా జరగాలి అని అనుకుంటే అది అలా జరగకపోతే బాధ. ఇది ఇలా జరగకూడదు అనుకుంటే ఆ జరగకూడదు అనుకున్నది జరిగితే బాధ. ఏం లేదు. ఎందుకని? ఏది ఆశించడు కదా. ఏది వచ్చినా ఒకటే. అది ఎక్కడ. కాబట్టి ఫలం ఎప్పుడైతే లేకుండా పోయిందో, సంగం త్యక్త్వ, ఫలసంగం ఎప్పుడైతే లేకుండా పోయిందో, సంగం త్యక్త్వ, ఏది ఆశించడు గనక, ఫలం మీద దృష్టి లేదు గనక, ఫలసంగం లేదు గనక, ఏది ఆశించడు గనక ఏది వచ్చినా అతని మనసును బాధించేటువంటి ప్రశ్న లేదు. ఎందుకని? ఫలం మీద దృష్టి లేదు. సంగం త్యక్త్వా. కాబట్టి ఆత్మశుద్ధయే, అది కలిగిపోతూ ఉంటుంది. ఇంకా 3వ వాడు జ్ఞాని. ఇది ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం. ఎందుకని? జ్ఞాని ద్వారా ఏ కర్మ జరిగినా అది లోక సంగ్రహం. లోక సంగ్రహార్థమే కర్మ జరుగుతుంది. ఇది నేను లోక సంగ్రహార్థం చేస్తున్నాను అని జ్ఞాని ఎప్పుడు ఆలోచించడు, ఆ కోణంలో ఆచరించడు. తనకు ప్రారబ్ధవశాత్తు దేహం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది. జ్ఞాని యొక్క ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. అది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది కనుక దాని ద్వారా ఏది జరిగినా అది సంఘానికి, సమాజానికి మేలు జరుగుతూ పోద్ది, లోకానికి మేలు జరుగుతుంది, లోక కళ్యాణానికి ఉపయోగపడుతూ ఉంది. నా వల్ల ఈ లోక కళ్యాణం జరుగుతూ ఉంది అనేది కూడా జ్ఞానికి తెలియదు. ఇంకొక విచిత్రమైన విషయం. వీళ్ళిద్దరిలో తమాషా ఏంటంటే, తనకు ఏ ఫలాసక్తి లేకుండా ఉంటాడు కర్మయోగి. అందువల్ల అంతఃకరణ శుద్ధి ఉంటుంది, ప్రశాంతత ఉంటాడు. ప్రసాదేతి ప్రసన్నత, అక్కడికి వస్తుంది ప్రసాదం. కానీ జ్ఞాని విషయం అది కాదు. తన ద్వారా ఏ కర్మలు చేస్తున్నప్పటికి కూడాను తాను ఆకర్త అనే భావనలో ఉండాడు కదా. నైవ కించిత్ కరోమి ఇది. నేను ఏమి చేయడం లేదు యుక్తమనేత తత్వవిత అంటే ఏమి చేయని వాడు కర్త ఎట్లా అవుతాడా? అకర్త. కాబట్టి తాను అకర్త, నైవ కించిత్ కరోమి. కాబట్టి ఆయన కర్మలు చేస్తే
ఆయన కర్మలకు కూడా ఫలాలు వస్తాయి కదా స్వామీజీ, వాటిని లోకం అనుభవించేది అంతే, ఇంకేం లేదు. జ్ఞాని యొక్క కర్మఫలం లోకానికి అనుభవం, కాబట్టి లోకం అనుభవించాల్సిందే కానీ కర్మఫలం జ్ఞానికి అవసరం లేనే లేదు. కాబట్టి ఆకాశంలో పక్షి ఎగిరిపోవచ్చు, ఆ పక్షి వెళ్ళిపోయిన తర్వాత దాని జాడలున్నాయని చూస్తే కనపడవు. అదే మనం కింద నడిచిపోయినామంటే, నేను అలా వచ్చానంటే ఆ మట్టిలో నడిచి తర్వాత మీరు పోయి చూస్తే నా యొక్క అడుగు జాడలు ఉంటాయి. కానీ పక్షి ఒక్కసారి ఎగిరిపోయిన తర్వాత ఆ పక్షి పోయిన రూట్ ఎన్ రూట్ ఎట్లాగో మనకు అర్థమయ్యే ప్రశ్నే లేదు. అట్లాగే నీళ్లల్లో నావ పోయిన తర్వాత దాని నావ యొక్క జాడలు ఎట్లాగైతే కనిపించవు, జ్ఞాని కర్మలు ఆచరించిన తర్వాత ఆ కర్మలు ఆచరించినట్లు ఆయనకి తెలియదు. ఆయన ద్వారా జరిగే కర్మలన్నీ కూడాను లోక సంగ్రహార్థం, లోక కళ్యాణం కోసమే ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్, ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉన్నాయి కానీ నాకేమీ సంబంధం లేదు అనుకుంటాడు. కాబట్టి కాయేన మనస బుద్ధ్య కేవలై ఇంద్రియై అపి యోగినః కర్మ కుర్వంతి. కాబట్టి ఇరువురిలో ఉండేటువంటి తేడా ఏంటో తెలుసా? కేవలై ఒక్కటే. కేవలై అంటే మమత్వ వర్జితై, సంగం త్యక్త్వ ఫల విషయంలో. కాబట్టి ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా ఉంటాడు. కర్మసంగం లేదు, నెక్స్ట్ ఫలసంగం లేదు. కర్మసంగం లేదు, ఫలసంగం లేదు. ఎందుకంటే కర్మసంగం ఎప్పుడైతే లేకుండా పోతుందో ఆటోమేటిక్గా ఫలసంగం లేదు. ఫలసంగం లేదని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంతఃకరణ శుద్ధి ఫలంగా అందుతూ ఉంది కనుక ఊరికే. అంతేగాని ఫలం ఉంది, ఫలసంగం తనకు లేదు. నాకు అంతఃకరణ శుద్ధి కావాలని కూడా అనుకోడు. ఇది తమాషా. కర్మయోగి కర్మలు చేస్తాడు, ఫలం మీద దృష్టి లేదు, ఫలం వస్తుంది. ఏమొస్తుందంటే అంతఃకరణ శుద్ధి వస్తుంది, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఈశ్వరాయైవ కర్మ కరోమి నా మమ ఫలాయ. కాబట్టి నా ఫలితం కోసంగా నేనేది చేయడం లేదు. ఆత్మశుద్ధయే, అది సత్వశుద్ధయే. సత్వశుద్ధి అన్నా ఆత్మశుద్ధి అన్నా ఒకటే. కాబట్టి చిత్తశుద్ధి కర్మయోగికి లభించే కర్మయోగ ఫలం. కర్మయోగం యొక్క ఫలం ఏమిటి? చిత్తశుద్ధి. అది చిత్తశుద్ధి అర్థం కర్మయోగం, అంత ఇంకేం లేదు. కాబట్టి కర్మాసక్తి లేదు. ఏనైనా నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. కర్మాసక్తి లేదు. ఎందుకు లేదు కర్మాసక్తి? ఈ కర్మ చేయాలి అని అనుకోడు. కారణం, ఈ కర్మే ఎందుకు చేయాలి? ఆ కర్మ చేయొచ్చు కదా. లే, ఆ కర్మ కన్నా ఈ కర్మ గొప్పది కనుక అది లేదు. ఆ కర్మ ప్రాధాన్యత లేదు. ఈ కర్మ విశిష్టమైంది, దీన్ని నేను చేయాలనేది లేదు. పరమేశ్వరుడు